నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పశ్చిమ బెంగాల్లో దీదీ కోటకు బీటలు వారుతున్నాయి. దీంతో అక్కడ కమలం పార్టీ దశాబ్దాల కళ నెరవేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి. లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తూ ఉంటే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యతను కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతుండగా సుమారు 15 ఏళ్ల మమతా పాలనకు ఓటర్లు ముగింపు పలుకుతున్నారని స్పష్టమవుతోంది. పోలింగ్లో ఊహించిన ఫలితాలు వస్తే పశ్చిమ బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయం. మరి దీదీ వెనకంజలో ఉండడానికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ బెంగాల్లో ఫలితాలపై స్పష్టత వస్తోంది. టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరు చివరకు బీజేపీకి అనుకూలంగా మారుతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి సుమారు 183 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి ఫలితాలలో టీఎంసీ కంటే బీజేపీ ఆధిక్యతను కనబరిచింది. రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో కమలం పార్టీ దూసుకు వెళుతోంది. ఈ క్రమంలోనే భవానీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యతలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ 183 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 110 స్థానాలతో దాని తర్వాత స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తంగా 294 అసెంబ్లీ స్థానాలుండగా మరి కాసేపట్లో 293 స్థానాల ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు అందుతున్న ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఫాల్టా నియోజకవర్గంలో పోలింగ్ను ఈసీ రద్దు చేసింది. దీనికి ఈ నెల 21న పోలింగ్ జరపనుంది. ఇదిలా ఉంచితే గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ అధికారంలో ఉండడంతో సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైంది. క్షేత్రస్థాయిలో అవినీతి ఆరోపణలు, స్థానిక నాయకులపై ఉన్న వ్యతిరేకత పార్టీపై ప్రభావం చూపించినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు గత ఏడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన బెంగాల్ ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మరీ ముఖ్యంగా మహిళా ఓటర్లలో భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తించింది. ఈ ఎన్నికలలో ఆ బాధితురాలి తల్లి బీజేపీ తరపున పోటీ చేయడం ఒక కీలక మలుపుగా మారింది. నిజానికి మైనారిటీ ఓట్లు గంపగుత్తగా టీఎంసీకే పడేవి. కానీ ఈసారి ఏజేయూపీ వంటి పార్టీల వల్ల ఓట్లు చీలిపోయాయని తెలుస్తోంది. ఇది ఇండైరెక్ట్గా బీజేపీకి కలిసొచ్చిన అంశం. ఇక దీనికి తోడు ఎన్నికల ముందు నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ వల్ల ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. దాదాపు 12% ఓటర్లు తొలగించబడడం, అందులో మెజారిటీ ఓటర్లు ఒక వర్గానికి చెందినవారు కావడంతో అది తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై దెబ్బ కొట్టింది. మొత్తంగా ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 148 దాటి 160కి పైగా స్థానాలలో ఆధిపత్యంలో ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 110 నుంచి 115 స్థానాల మధ్యలో ఊగిసలాడుతోంది. దీంతో 15 ఏళ్ల తర్వాత బెంగాల్లో అధికార మార్పిడి జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే దీదీ కోట బద్దలు కానుండగా బెంగాల్లో కాషాయం జెండా ఎగరబోతోందని తెలుస్తోంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.